అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ దండే చందు మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రచురించారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైలెస్సో హైలెస్సా పాటను రిలీజ్ చేశారని తెలిసిందే. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కాలేజ్ విద్యార్థినితో కలిసి డాన్స్ చేశారు నిర్మాత అల్లు అరవింద్. సంప్రదాయ లంగావోణిలో ఉన్న ఓ అమ్మాయి స్టేజ్ పైకొచ్చి హైలెస్సో హైలెస్సా పాటకు డాన్స్ చేస్తుంటే అల్లు అరవింద్ ఆమెతో కలిసి హుక్ స్టెప్ వేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. శ్రీమణి రాసిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలింత అలుపేరాదు అంటూ సాగుతున్న ఈ పాటను సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని విజువల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. సినీ ప్రముఖులపై 3 రోజులుగా సాగుతున్న ఐటీ సోదాలు ముగిశాయి. గురువారం పొద్దుపోయాక అన్ని చోట్ల ఐటీ సోదాలు ముగిశాయి. 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై సోదాలు నిర్వహించింది ఐటీ. సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాత టార్గెట్ గా సోదాలు చేయగా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ వ్యవహారంపై కూడా సోదాలు సాగాయి. ఇక పుష్ప 2 సినిమా నిర్మాతలు, డైరెక్టర్ ఇంటిలో కూడా సోదాలు చేసింది ఐటీ. డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఐటీ ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో పైన కూడా సోదాలు నిర్వహించింది. ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య, ఫైనాన్షియర్ నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంటిలో కూడా సోదాలు జరిపారు. ఇక మరో ఫైనాన్షియర్ నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో 2 రోజులు నిర్వహించిన ఐటీ ఎన్ఆర్ఐ నిధులను సమకూర్చడంలో నెల్లూరు ప్రతాప్ రెడ్డి దిట్ట అని గుర్తించింది. ఇక ఈ ఐటీ సోదాలో భారీగా నిధుల గోల్మాల్ జరిగిందని గుర్తించారు అధికారులు. టాలీవుడ్ యాక్టర్ రవితేజ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం రవితేజ 75 మాస్ జాతర టైటిల్ తో రాబోతుంది. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. తాజాగా మాస్ జాతర స్టన్నింగ్ లుక్ ఒకటి షేర్ చేశారు. రవణ మాస్ దావత్ షురూరాబాయ్ జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ రాబోతుందంటూ కొత్త లుక్ షేర్ చేశారు. రవితేజ భోజనం చేసేందుకు కూర్చొని కోరమీసం మెలేస్తూ కనిపిస్తున్నాడు. అభిమానులు, ఫాలోవర్లకు రావాల్సిన పసందైన విందు భోజనంలా మాస్ జాతర ఉండబోతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. పుష్ప సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు సాధించాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రాలను దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. వీటిలో ఐటమ్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా దీని 3వ పార్ట్లో ఐటమ్ సాంగ్ లో నటి జాన్వీ కపూర్ డాన్స్ చేస్తే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. పుష్ప 2లోని కిసిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కు చెప్పాను. ఎంతో మంది అగ్ర కథానాయకులు మొదటిసారి నా కంపోజిషన్ లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్ళందరూ అగ్రస్థానంలో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్ లో నటించారు. ఇక పుష్ప 3 సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించే వారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాట ఆధారంగా హీరోయిన్ ను ఎంపిక చేస్తారు. మంచి డాన్సర్లు అయితే బాగుంటుంది. సాయి పల్లవి డాన్స్ కు నేను అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్. ఆమె పాటలు కొన్ని చూశాను. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా. ఇలాంటి పాటలు హిట్ కావడానికి డాన్స్ కూడా ముఖ్య కారణమని చెప్పారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవలే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టిన రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లు తెలిసిందే. ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ ను తీర్చిదిద్దారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ఈ నెలాఖరులో మొదలు పెట్టబోతున్నారని తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నాన్ స్టాప్ షెడ్యూళ్లతో శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ కు ఇచ్చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. నాయికగా ప్రియాంక చోప్రా ఎంపిక దాదాపు ఖరారైందని, ఆమె బల్క్ డేట్స్ కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు. వెంకటేష్ బాబు,
కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందన్న సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాతే మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన very very happy. I mean when it reaches to that level it's always very good because it again shows that anytime anything can happen. So industry kuda manchidi, you know, oka budget lo teesin cinema inta pedda hit ayanduku, that is a real good thing for a lot of producers and distributors, exhibitors, and mundu prekshalaku kuda, you know, when they receive the film in such a big way, I'm really very happy. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది, బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. సినిమా ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్, కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయింది. అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా. సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్, అలాగే మీరు పాడుతున్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు? ఐ వాజ్ రియలీ హ్యాపీ. రమణ మళ్ళీ వచ్చాము. ఐ మీన్ ఆఫ్టర్ 18 years ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్. అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో. ఈ ట్యూన్ వినగానే వి న్యూ వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్. అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని. ఆ పాడే టైంలోనే క్యాజువల్ మేము అనుకున్నాను, అనిల్ నేను పాడతా. ఓ ఇది టక్కన వచ్చేసింది ఐడియా, పాడతా ప్లీజ్, నేను పాడతా. బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే బిమ్స్ అనిల్ గారు హాయ్, బీమ్స్ గారు హాయ్. ఇప్పుడు రెగ్యులర్గా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళాలని, పాన్ ఇండియా సినిమా చేయాలని, ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్లో వేసిన ప్రకారం 230. అయితే ఇదే సినిమా పాన్ ఇండియా అయితే 2300 కోట్లు కలెక్ట్ చేసేది కదా. ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీజ్ తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండేది అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు, వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది అది చెప్పాను, వచ్చింది తీసుకోమ్మా, వచ్చింది తీసుకో, ఇచ్చాడు తీసుకో, అడగలేదు. నేను ఎప్పుడు ఏది అడగను, బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను. వెన్ ఐ ప్రే ఆల్సో ఐఎమ్ లైక్ దట్. ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ బట్ ఐ టేక్ వాట్ ఎవర్ హీ గివ్స్. ఇది చాలా బోనస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిలిం, హిట్ ఫిలిం. But when it becomes like this, we have to feel grateful and thankful to everybody because me andra energy, you know, last time cheppanu, it is all because of the positive energy from everybody. At ilanti cinema ravali, a little light hearted film, andar theatres ki ellali, nijangane andaru korukunnaru, ivalu theatres ki veltunnaru, idi inta blockbuster chesaru. Anil, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకో ఏమో ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను కొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మెయిన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మధురం, మను లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన
ఫణీంద్ర నర్సిటీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుంచి పలు పోస్టర్స్, అనంతిక పాత్ర, శుద్ధి, అయోధ్యకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఒక బ్రేకప్ స్టోరీకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఫణీంద్ర నర్సిటీ తనదైన డైలాగ్స్ తో సినిమాని నడిపిస్తాడని అర్థమైపోతుంది టీజర్ చూస్తుంటే. టీజర్లోనే ప్రేమ, బ్రేకప్ కి సంబంధించిన పలు డైలాగ్స్ ఉన్నాయి. టీజర్లో అన్ని రివర్స్ షాట్స్ తో అందంగా ఆహ్లాదంగా చూపించారు సీన్స్ ని. టీజర్ 1 and 2 రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఇంకో టీజర్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా ఆయన పోలీసులకు ఈ దాడి వివరాలను వెల్లడిస్తూ వాంగ్మూలమిచ్చారు. తాను కరీనా కపూర్ గదిలో ఉన్నప్పుడు చిన్న కుమారుడు జెహ్ కేర్ టేకర్ కేకలు వినిపించడంతో బయటకొచ్చినట్లు సైఫ్ చెప్పారు. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 4:11 ఆయన ఆసుపత్రిలో చేరినట్లు లీలావతి వైద్యులు నివేదిక విడుదల చేశారు. నేను కరీనా మా గదిలో ఉన్నాం. సడన్ గా జెహ్ కేర్ టేకర్ పెద్దగా అరవడంతో బయటకొచ్చాను. అక్కడ దుండగుడిని చూసి పట్టుకునేందుకు యత్నించాను. వెంటనే అతడు నా వీపు, మెడ, చేతులపై కత్తితో పొడిచాడు. అతడిని గదిలో బంధించాలని తీవ్రంగా ప్రయత్నించాను అని సైఫ్ పోలీసులకు తెలిపారు. నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గత సంవత్సరం జూన్ 27న రిలీజ్ అయి భారీ హిట్ కొట్టింది. మహాభారతానికి భవిష్యత్తుకు లింక్ ఇస్తూ సైంటిఫిక్ మైథలాజికల్ సినిమాగా కల్కి తెరకెక్కింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరిచి మెప్పించింది. అమితాబ్, దీపికా పదుకోన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రలతో చాలా మంది స్టార్స్, డైరెక్టర్స్ గెస్ట్ రోల్స్ తో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుని పెద్ద విజయం సాధించింది. కల్కి సినిమాకు ఆల్మోస్ట్ 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి 2 సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2025 చివర్లో షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా ఇటీవల సంక్రాంతికి టీవీలో టెలికాస్ట్ అయింది. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలు టీవీలో వస్తే భారీ టీఆర్పీ రేటింగ్ సాధిస్తాయి. కానీ కల్కి 2898 ఏడీ సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ అందరినీ షాక్ గురిచేస్తుంది. సంక్రాంతికి జనవరి 12 సాయంత్రం 5:30 గంటలకు కల్కి సినిమా జీ తెలుగు ఛానల్లో మొదటిసారి వేశారు. ఈ సినిమా కేవలం 5.26 టీఆర్పీ రేటింగ్ రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాకు 29.4 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు తెలుగు సినిమాలకు అదే హైయెస్ట్. మహేష్ సరిలేరు నీకెవరు సినిమాకు కూడా ఆల్మోస్ట్ 23.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గుంటూరు కారం సినిమాకు, తేజ సజ్జ, హనుమాన్ సినిమాలకు కూడా 9 పైనే రేటింగ్ వచ్చింది. అలాంటిది కల్కి సినిమాకు ఇంత తక్కువ రావడం ఏంటో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీటారెల్ హనీబన్నీలో యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సవాల్గా అనిపించే వాటిని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రాజ్ అండ్ టీకేతో కలిసి వర్క్ చేయడానికి కారణాన్ని వివరించారు. సాధారణ సినిమాలు ఎన్నో అంగీకరించొచ్చు, కానీ నా జీవితంలో ప్రతిదానిని చివరిదిగా భావించే దశలో ఉన్నాను. ఖచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపే వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నా. 100% నేను నమ్మకపోతే పాత్రలను చేయలేను. అలాంటి కథలను మాత్రమే అంగీకరిస్తున్నా అని చెప్పారు. రాజ్ అండ్ డీకేతో కలిసి వర్క్ చేయడానికి కారణాన్ని వివరిస్తూ, వాళ్ళు ఎక్కువగా సవాల్గా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారు. వారితో కలిసి వర్క్ చేయడం నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు ఎక్కువగా రూపొందిస్తున్నారు. గొప్ప సినిమాలో నటించాననే భావన రాకపోతే వర్క్ చేయలేను అని చెప్పారు. దళపతి విజయ్ అంటే దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం. తమిళ్లోనే కాదు, తెలుగులోనూ విజయ్కు విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ చివరి చిత్రం దళపతి 69 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే టైటిల్ కు సంబంధించిన కొన్ని రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ సినిమా పేరు నాలయ్య తీర్పు అని కొన్ని వార్తలొచ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ 18 ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాడు. విజయ్ నాన్నగారు తీసిన నాలయ్య తీర్పు సినిమా ద్వారా విజయ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు విజయ్ లాస్ట్ మూవీకి కూడా అదే పేరు పెట్టనున్నట్లు సమాచారం. 1992లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. కాగా విజయ్ దళపతి 69 పేరు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న విడుదల చేయనున్నట్లు సమాచారం. దళపతి 69 ఈ స్టార్ మోస్ట్ హిట్ సినిమాగా నిలిచి 1000 కోట్లు రాబట్టగలదని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని రకాల ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందిందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా అలానే ఉందని సమాచారం.
బాలీవుడ్ స్టార్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మరో ఆలయాన్ని పీసీ సందర్శించారు. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయాన్ని ప్రియాంక శుక్రవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయలుదేరి దోమకొండ చేరుకున్నారు. అక్కడ గడికోటలో కొలువుతీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి వెళ్లారు. ఆలయంలోని సోమసూత్ర శివలింగానికి పీసీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని పీసీ తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తుంది. పొగమంచుకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు లేదా స్పెషల్ డేస్ సందర్భంగా సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ తొలినాళ్లలో నటించిన మూవీ ఆరెంజ్. బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా కథానాయిక. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రం 2010లో విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రంలోని పాటలు ఓ ట్రెండ్ ను సెట్ చేశాయి. ఇప్పటికీ కూడా ఈ పాటలు వింటుంటే వినాలని అనిపిస్తూ ఉంటుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2023లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. రిలీజ్ సమయంలో థియేటర్లలో అభిమానులు పాటలు పాడుతూ డాన్సులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ స్పెషల్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు కూడా. తాజాగా ఈ చిత్రాన్ని మరొకసారి రిలీజ్ చేయనున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. వాలంటైన్స్ డే ఆరెంజ్ చిత్రాన్ని చూసేందుకు వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారంటూ ఎంతో మంది కథానాయకుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్టులో నయనతార భాగమైనట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా, దీనిలో నయనతార కూడా భాగమయ్యారు. ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడించకూడదు. త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారు. అప్పటి వరకు వేచి చూడండి అని అక్షయ్ అన్నారు. నయనతార ఏ పాత్రలో కనిపించనున్నారనే దానిపై స్పష్టత లేదు. ఇక ఇందులో బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా నటించనున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వీటిపై గతంలో టీం స్పందిస్తూ అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలి అని కోరింది. ఈ చిత్రం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు నటీనటుల గురించి వెల్లడించలేదు. అక్షయ్ ఒబెరాయ్ భాగమైనట్లు తెలుపుతూ ఇటీవల ఓ పోస్టర్ విడుదల చేశారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక హైకోర్టు దర్శన్ పవిత్ర గౌడ సహా 7 ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు పోలీసులు నిందితుల బెయిల్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 24న విచారణ జరిగింది. ఈ సమయంలో 7 నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది రేణుకాస్వామి హత్య కేసులో 7 నిందితులకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరుపై ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత బెంగళూరు పోలీసులు బెయిల్ ను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరగగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో అనేక రికార్డులను సైతం బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త సినిమాలొచ్చిన చాలా థియేటర్స్ లో పుష్ప 2 హవా కొనసాగింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ కు ఫిదా అయ్యారు. ఇప్పటివరకు ఈ మూవీ భారత్ లో 1230.55 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గురువారం హిందీ బెల్ట్లో 8.05% ఆక్యుపెన్సీతో టికెట్లు అమ్ముడుపోగా 50 లక్షల వసూలు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 కలెక్షన్లు సైతం పుష్ప 2 అధిగమించింది. 1800 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ పుష్ప 2 ది రూల్ 50 ఐకానిక్ డేస్ పూర్తి చేసుకుంది. భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తిరగదాసింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్కును నెలకొల్పింది. రీలోడెడ్ వర్షన్ ఇప్పుడు ఆస్వాదించండి అని పేర్కొంది. యూకే ఐడీఎఫ్ఎఫ్ 2వ వార్షిక హెల్త్ క్యాంప్ భీమవరంలో ఈ నెల 20న సక్సెస్ఫుల్ గా జరిగింది. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 3000 మంది హాజరై
చికిత్స పొందారు. ఈ హెల్త్ క్యాంప్లో వైద్యులు డయాబెటిక్ ఫుడ్ హెల్త్ పై అవగాహన, సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ హెల్త్ క్యాంప్ డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో జరిగింది. దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కూతురు సాయి ప్రసీద ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేశారు. ఈ హెల్త్ క్యాంప్లో మన దేశంతో పాటు యూకే, యూఏకి చెందిన డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్టులు, అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీనివాస్ శేషభట్టారు సారథ్యంలోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, డాక్టర్ వర్మ నేతృత్వంలోని భీమవరంలోని డాక్టర్ వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డాక్టర్ నరేష్ సారథ్యంలోని భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్ ప్రతినిధులు ఈ హెల్త్ క్యాంప్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా ఉప్పలపాటి శ్యామలాదేవి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్యామల ఉప్పలపాటి మాట్లాడుతూ రెండో యూకే ఐడీఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు మా ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంత అవసరమో ప్రజల స్పందన తెలియజేస్తుంది. అందరికీ వైద్యం అందాలని కృష్ణంరాజు గారు కోరుకునేవారు. ఆయన ఆశయానికి ప్రతిరూపమే ఈ వైద్య శిబిరం అన్నారు. RX100 సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి మంగళవారం మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్ ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. 6 భాషల్లో వెంకటలక్ష్మిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. రాజా ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెంకటలక్ష్మి మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధూరావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఈ నేపథ్యంలో ఎన్నో అంచనాల మధ్య జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా అడ్లూరులో జరిగే కథ ఇది. గాంధీ మహాత్ముడి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో ఓ చెట్టు నాటుతాడు రామచంద్రయ్య. ఎప్పుడూ ఆ చెట్టు చెంతనే గడుపుతూ అందులోనే తన ప్రాణం ఉందని చెబుతూ ఉంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. ఊరిలోనూ కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి చెట్టుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. తన తాత ప్రాణప్రదంగా భావించే చెట్టుని కాపాడేందుకు చిన్నారి గాంధీ ఏం చేసింది? తన తాత బోధించిన గాంధీజీ సిద్ధాంతాలతో ఆమె శాంతియుతంగా చేసిన పోరాటం ఎలాంటి ఫలితాన్నిచ్చిందన్నది ఈ సినిమా సారాంశం. సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత సార్ 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం. ఒక్క నిమిషం న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా, ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ నేను డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తున్నా, నాకు గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సావు గారు నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమ్మీడియట్గా చిరంజీవి మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు
ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయడం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడు చెప్తున్నా బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. విశ్వాక్, సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.